నమస్తే. నా పేరు రవికిరణ్. మీరు చూస్తున్న మన్నె ముచ్చట్లు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా జేగురుగొండ వారపు సంతలో మావోయిస్టులు భద్రతా బలగాలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడితే వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించారు. అయితే ఈ ఘటనలో ఆ జవాన్ల దగ్గర ఉన్నటువంటి 2 ఆయుధాలను మావోయిస్టులు స్వాధీనం చేసుకొని పారిపోయారు. సమీపంలోని అటవీ ప్రాంతానికి పారిపోయారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటననైతే విడుదల చేసింది. ఒక లేఖనైతే విడుదల చేసింది. ఆ లేఖలో ఈ దాడికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వాళ్ళు ఒక ఫోటోనైతే ఆ లేఖలో ప్రింట్ చేసి విడుదల చేయడం జరిగింది. ఈ ఫోటోలో ఏముందంటే వాళ్ళు ఇప్పుడు పోలీసులు మావోయిస్టులని ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలని ఎలాగైతే గ్రౌండ్ చట్టి వేసి ఆ గ్రౌండ్ చట్టీలో ఆ ఆయుధాలని డిస్‌ప్లే చేస్తారో అలాగే మావోయిస్టులు కూడా పోలీసుల్లాగే ఒక గ్రౌండ్ చట్టి వేసి ఆ 2 ఆయుధాలని ఒక AK-47 ఒక SLR ఆయుధాలని ప్లస్ వాటికి సంబంధించినటువంటి రౌండ్‌లని అంటే తూటాలని, మ్యాగజైన్‌లని అక్కడ డిస్‌ప్లే చేసి ఒక ఫోటో తీసి ఆ లేఖ ద్వారా పంపించారు. అయితే మావోయిస్టులు కూడా పోలీసుల్లాగానే ఒక ఫోటో తీసి పంపడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతోటి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో జరిగేటువంటి వారపు సంతలకు వెళ్ళాలంటే ఇటు వ్యాపారులతో పాటు అటు ప్రజలు కూడా భయపడుతున్నారు. గతంలో వారపు సంతలకి ఈ దండకారణ్యంలో జరిగేటువంటి వారపు సంతలకి మావోయిస్టులే ఎక్కువ శాతం వచ్చేవాళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి సరుకులు కొనుక్కెళ్ళేవాళ్ళు అని చెప్పేసి ఒక చిన్న టాక్ ఒకటుంది. అయితే ఈ వారపు సంతలు కూడా ఎక్కువగా వారి ఆదేశాలతోటే వారి చెప్పినట్లే నడుచుకోవాలనేది గతంలో ఉండేదని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. గతంలో చూసినట్లయితే ఆహ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ చింతూరు ఏరియాలో ఉన్నటువంటి ఏడుగురాళ్ళపల్లిలో శుక్రవారం సంత జరుగుతుంది. ఆ సంతలో ఒక వ్యక్తిని మావోయిస్టులు సంతలోనే పట్టపగలే హత్య చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఒక అతిపెద్ద ఘటనగా చెప్పవచ్చు. ఈ ఘటనతోటి సంతలకు వెళ్ళే వ్యాపారస్తులు గాని, ప్రజలు గాని భయపడుతుండగా, మీకేమీ కాదు, మేమే భరోసా, మేము రక్షణ కల్పిస్తాం. మీరు సంతలకు వెళ్ళండి, సరుకులు తెచ్చుకోండి, మీ జీవితాన్ని హ్యాపీగా గడపండి అని చెప్పేసి భద్రతా బలగాలు ప్రజలకి, వ్యాపారస్తులకి భరోసా ఇస్తున్నాయి.